బీట్రూట్ అంటే చాలామంది అస్సలు తినరు. అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం మెంతులు వేసుకోండి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. దించే ముందు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మిక్సీలో బాగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. వేరే కడాయిలో ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి ముక్క బాగా మెత్తపడే వరకు మగ్గించుకోండి. ముక్క బాగా మెత్తపడిన తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు ఈ మూడిటిని వేసుకుని బాగా కలుపుకుని బాగా వేగిన తర్వాత మాత్రమే మనం పొడి చేసుకున్న పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని దించేసుకుంటే రసం, సాంబార్ దేనికైనా సూపర్గా ఉంటుంది.